39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ప్రవీణ్ పగడాల మృతిపై కాంగ్రెస్ అధినేత్రి స్పందించారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల మృతిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ నెల 16న సోనియాకు ఒక లేఖ రాశారు. సోనియా కూడా రిప్లై ఇచ్చారు. ఇక పాస్టర్ మృతిపై సోనియా గాంధీ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఆమె తిరిగి హర్షకుమార్కు ఎలాంటి రిప్లై ఇచ్చింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రవీణ్ మరణంపై ఇప్పటికే రాజమండ్రి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఏలూరు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు వెల్లడించారు. కంకర వల్ల బైక్ స్కిడ్ అయ్యి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు వెల్లడించారు. కంకర వల్ల బైక్ స్కిడ్ అయ్యి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయనను బైక్ను ఢీకొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ మరణించిన రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుండి పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు బయలుదేరారు, మార్గం మధ్యలో ఎక్కడెక్కడ ఆగారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీలతో సహా వెల్లడించారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ హర్షకుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ నెల 16న ప్రవీణ్ పగడాల మృతి గురించి ప్రస్తావిస్తూ లేఖ రాశారు. ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ సోనియాకు లేఖలో వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే హర్షకుమార్ రాసిన లేఖకు సోనియా గాంధీ సమాచారం ఇచ్చారు. లేఖ ద్వారా పాస్టర్ మృతి గురించి తెలిపినందుకు హర్షకుమార్కు సోనియా గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ్ మరణంపై హర్షకుమార్ లేవనెత్తిన అన్ని అంశాలపై పార్టీ పరిశీలిస్తుందని సోనియా లేఖలో హర్షకుమార్కు స్పష్టం చేశారు. ప్రవీణ్ మృతి పట్ల ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హర్షకుమార్, కేఏ పాల్ పాస్టర్ మరణంపై లేవనెత్తిన అంశాలని రాబోయే రోజుల్లో సోనియా గాంధీ పార్లమెంటు వేదికగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. హర్షకుమార్ రైజ్ చేసిన అంశాలన్నింటినీ సోనియా నోట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన ప్రదేశం నుండి క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని హర్షకుమార్ ప్రకటించారు. దీనిపై మరి క్రైస్తవులు భారీగా తరలి రావాలని కూడా పిలుపునిచ్చారు. ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు ఉద్రిక్తత పరిస్థితులు లేవనెత్తుతారేమోనని ముందస్తుగా హర్షకుమార్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఆయన్ను విడుదల చేశారు.